వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. గుంటూరు జిల్లాలో గంజాయి నియంత్రణలో దూకుడు పెంచిన పోలీసు యంత్రాంగం. ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి ప్రత్యేక పోస్టర్ని విడుదల చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా 10వ జాతీయ చేనేత దినోత్సవం. చేనేత కార్మికులు నేసిన బట్టలను సందర్శించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఎమ్మెల్యే భాష్యం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య మరియు కార్యకర్తలు. ఇక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామివారికి స్థానిక భక్తుల సహకారంతో స్వామివారికి సుమారు 55,000 రూపాయల విలువ గల ఇత్తడి గరుడ వాహనం అందించారు. పిఠాపురం వాస్తవ్యులు లోకారెడ్డి, బుచ్చి రామన్న, దొర కుటుంబ సభ్యులు మరియు కేదారి శెట్టి వెంకట నాగసూర్య గంగాధర్ రామారావు చంద్రకన్య దంపతుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ గరుడ వాహనంను ఆలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా వారి చేతుల మీదుగా ఆలయ అర్చకులకు అందించారు. అనంతరం భక్తులు తీడ సూర్యనారాయణ కుమారులు వెంకటేశ్వరరావు దంపతుల సహకారంతో సుమారు 1,10,000 రూపాయల విలువ గల దశావతారాలతో కూడిన ఇత్తడి గర్భగుడి ద్వారం కూడా అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడారు. మన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈరోజు దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన స్థానిక శాసనసభ్యులు డిప్యూటీ సీఎం గారైనటువంటి కొణిదేర పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ దేవాలయాలన్నీ కూడా టెంపుల్ సర్క్యూట్ సిటీగా నియమించారు. ఆ నియమించిన దాంట్లో కూడా వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక భక్తులు లోకారెడ్డి బుచ్చిరామన్ గారు, వారి కుటుంబ సభ్యులు, అలాగే కేదార్ శెట్టి వెంకట నాగ సూర్య గంగాధర రామారావు చంద్రకన్య దంపతుల సహకారంతో ఈరోజు స్వామివారికి సుమారు ఒక 55,000 రూపాయల విలువ గల ఇత్తడి గరుడ వాహనం దేవాలయానికి అందించడం జరిగింది. అదేవిధంగా స్థానిక భక్తులు తేడా సూర్యనారాయణ గారి కుమారులు తేడా వెంకటేశ్వరరావు గారు, హైదరాబాద్ వాస్తవ్యులు తేడా వెంకటేశ్వరరావు గారు దంపతుల సహకారంతో సుమారు 1,10,000 రూపాయల విలువ గల గర్భగుడి ఇత్తడి ద్వారం, దశావతారాలతో కూడిన ఇత్తడి ద్వారం అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి గారు నొన్న శ్రీరాములు గారి తరపున ప్రత్యేకంగా అభినందన తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయంలో ఈ గరుడ వాహనానికి, ఇత్తడి గరుడ వాహనానికి, ఆ ద్వారానికి సంప్రోక్షణ కార్యక్రమానంతరం నూతన వాహనం మీద స్వామివారు గ్రామోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా స్వామివారి ఆలయంలో జరిగే ప్రతి దైవ కార్యక్రమానికి కూడా భక్తులందరూ కూడా ఆలయం వద్దకు ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తెరచవలసిందిగా కోరుచున్నాం. గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గుంటూరులోని రాజీవ్ గాంధీ నగర్ 8వ లైన్లో ఏర్పాటు చేసిన గత ప్రభుత్వపు వైసీపీ శిలా ఫలకాన్ని కూల్చివేశారు. ఈ ఘటనను నిరసిస్తూ వైసీపీ తూర్పు సమన్వయకర్త నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ వజ్రబాబు మాట్లాడారు. దాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే నజీర్ గారు స్వయాన తన చేతులతోనే ఒక ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని మేము ఖండిస్తున్నాము. చట్టపరంగా వారి పైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి కాలనీని ఎస్సీ వార్డ్ని చేయించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలకు మంచి చేయాలి. ప్రజలందరూ ఆదరించారు, వాళ్ళ ప్రభుత్వాన్ని గెలిపించారు. కాబట్టి ప్రజలకు ఏది మంచి చేయాలి? మా జగన్ గారి ప్రభుత్వంలో నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీస్ అని సంక్షేమం గురించి ఆలోచించారు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఎస్సీ కాలనీలు డెవలప్ అవ్వకూడదు, ఎస్సీలు బాగుపడకూడదు, ఎస్సీ స్కూల్స్ నాడు నేడు కార్యక్రమాల కింద డెవలప్ చేసుకుంటే అవి కూడా డెవలప్ అయినాయి కానీ ఓరం లేని తనంతో ఏం చేయాలి? ఈ కాలనీలో ఎన్ని డెవలప్ అయినాయి, మేము ఎన్ని చేసుకున్నాం అంటే కూడా ఈ ప్రభుత్వం బాగా మెరుగ్గా పనిచేస్తున్నటువంటి విశ్వాసంతో ఒక మంచి మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పట్టుమని చెప్పి 60 రోజుల్లోపే ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే వీళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్తారనేది అర్థం కానటువంటి పరిస్థితి కనపడతా ఉంది. స్థానిక ప్రభుత్వం, అధికార పార్టీ, స్థానిక శాసనసభ్యుడే మలాటు తీసుకొని శిలాఫలకాలని ముక్కలుగా కొడితే వాళ్ళ కార్యకర్తలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే మాకు అధికారం చేతిలోకి వస్తే మేము ఇలానే చేస్తాము, ఈ విధంగానే చూస్తాం అనేటువంటి మెసేజ్ ఇస్తున్నారు అనే దాన్ని కూడా స్థానిక శాసనసభ్యుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వారి యొక్క అధినాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే స్థానిక శాసనసభ్యుని సక్రమైన మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. ఇవాళ మీరు చూస్తా ఉంటే ఇక్కడ కృష్ణ అని చెప్పని ఇక్కడ నూడిల్స్ పాయింట్ పెట్టుకుంటా ఉన్నారు. ఇబాబాబు ఇక్కడ ఇతను నూడిల్స్ పాయింట్ పెట్టుకున్నారని చెప్పి ఇలా కుటుంబం చెప్తా ఉంది. ఇతనికి 3 పిల్లలు.
కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కుటుంబం. మేము వీళ్ళు ఏ పార్టీ కొట్టేశారు ఏంటనే దాని మీద మేము మాట్లాడుతున్నాం. ఇవాళ వాళ్ళు ఇక్కడ పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి చూస్తూ ఉంటే ఇవాళ వాళ్ళ అద్దాలు పగల కొట్టినటువంటి పరిస్థితి చెప్తా ఉన్నారు భార్యాభర్తలు కూడా. అంటే ఏంటి వాళ్ళ నేరాల ఘోరాలు ఏమైనా చేస్తున్నారా? వీళ్ళు ఏమన్నా వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటా ఉన్నారు. నేనున్నాను, ఏదైనా చేయండి, నేనున్నాను, నేను చూసుకుంటాను అని సంకేతం ఇస్తున్నారు. కానీ ఈ సంకేతం అనేది మంచిది కాదు. ఎందుకంటే ప్రజలకు మంచి చేయండి, మీరు మంచి చేస్తే కూడా తోడుకుంటాము. మేము శిలాఫలకాలు పెట్టాము అనేది ఎందుకు పెట్టామంటే డెవలప్మెంట్ చేశాము కాబట్టి. దాదాపుగా మీరు చూసుకుంటే 214 కోట్ల వరకు గుంటూరు టూర్స్లో డెవలప్మెంట్ మేము చేసి చూపించాము. అలాగే శిలాఫలకాలు పెట్టడం జరిగింది. శిలాఫలకాలు ఎక్కడ మీరు చేయండి డెవలప్మెంట్, మేము దాన్ని స్వీకరిస్తాము. మీరు శిలాఫలకాలు పెట్టుకొని మేము స్వీకరిస్తాము. కానీ ఇలాంటి అరాచకాలు మాత్రం చేయదండి నందిరామ గారికి. ఎందుకనంటే ఇప్పటికే రాజాను లేకపోతే ఎన్నో పేర్లు వస్తూ ఉన్నాయి. దాన్ని మీరు ఒక ప్రజాప్రతినిధి ఉండి మీ కింద ఉన్న నాయకుల్ని, కార్యకర్తల్ని ఒక మంచి దారిలో తీసుకెళ్లాలని మేము కోరుకుంటాము. మంచి చేయాలని కోరుకుంటాము, మంచి పేరు రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ముస్తఫా గారు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు మంచి చేశారు కాబట్టి ఈరోజు మేము గర్వంగా. గుంటూరు జిల్లాలో గంజాయి నియంత్రణకి పోలీసు యంత్రాంగం దూకుడు పెంచింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ 8688831568 కేటాయించి ప్రత్యేక పోస్టర్ని విడుదల చేశారు. అలాగే ప్రభుత్వానికి ప్రజలు కూడా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వవలసినదిగా కోరుకుంటున్నాము. ప్రజలకు పిలుపునిచ్చారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా డివిజన్ల వారీగా ఒక ప్రత్యేక నిఘా వ్యవస్థను నియమించామని అన్నారు. ఈ ప్రత్యేక నియంత్రణలో భాగంగా 20.5 కేజీల గంజాయిని 8 మంది ముద్దాయిల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముద్దాయిలకు కనీసం 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉన్నదని అన్నారు. సంబంధించి ఈ గంజా అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంది అనేది అందరికి తెలుసు. దాన్ని కొన్ని సిస్టమాటిక్గా కంట్రోల్ చేయాలన్న ఒక ప్రయత్నంలో ఫస్ట్ స్టెప్గా మనం ఒక 20.5 కేజీస్ వరకు గంజా సీజ్ చేయడం జరిగింది. దీనిలో మనకు టోటలీ 8 మెంబర్స్ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నుంచి మన కేసెస్ అన్నీ కూడా ఒకరిని పట్టుకున్న తర్వాత దానితో పాటు ఎంతమంది పెడ్లర్స్, ఎంతమంది కన్జ్యూమర్స్ అనేది డిఫరెన్షియేట్ చేస్తూ ఈ పెడ్లర్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఈ కన్జ్యూమర్స్ ఎవరున్నారో వాళ్ళకు పేరెంట్స్తో పాటు పిలిపించి కౌన్సిలింగ్ చేస్తూ ఒకవేళ కన్జ్యూమర్స్ కూడా దీని ముందు కేసెస్లో ఉన్నారంటే వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం ఈ పర్టికులర్ కేసు మనకి చీప్ రోడ్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. మనకి ఫస్ట్ అక్యూజ్డ్ A1 కట్టా శ్రీను అని చెప్పేసి రాష్ట్రంలో లేఅవుట్లు, భవన నిర్మాణాలను, అనుమతులు, నిబంధనలను సరళీకృతం చేస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. ఇదే సమయంలో నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పలు బిల్డర్ల అసోసియేషన్ ప్రతినిధులతో విజయవాడలోని CRDA ప్రధాన కార్యాలయంలో మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. 100 అన్నా క్యాంటీన్స్ ఇమీడియట్ గా ఆగస్టు 15 స్టార్ట్ చేస్తారు. అది సీఎం గారి చేతుల మీద యాక్చువల్గా స్టార్ట్ చేయబడుతుంది. ఎక్కడైనా ఇంకా డిసైడ్ చేయాలా, చేయంగానే టీవీలో మీకే చెప్తాం. ఓకే, కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కలెక్టర్స్, CRDA కమిషనర్ గారు, టిట్కో వాళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. ఎటువంటి CRDA దాంట్లో 29 గ్రామాల్లో ఎవరైతే రైతు కూలీలు ఇళ్ళు లేని ఉండారో వాళ్ళందరికీ CRDAలోనే టిట్కో ఇళ్ళు ఇంకా 5,000 కాదు 10,000 ఉన్న ఆల్రెడీ ఐడెంటిఫై చేసాం. అప్పుడే వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఇంకా ఇదే పర్మిషన్స్ డిలే అవుతున్నాయి. తర్వాత ఆన్లైన్లో కూడా కొర్రీస్ ఒక్కసారి కాకుండా ఒకేసారి కొర్రీస్ అన్ని పెడితే మేము క్లియర్ చేస్తాము. ఒక కొర్రీ పెడుతున్నారు, అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రీ పెడుతున్నారు, అది క్లియర్ చేయగానే మళ్ళీ కొర్రీ పెడుతున్నారు అన్నారు. అలా కాకుండా అందరికీ టౌన్ ప్లాన్ డైరెక్ట్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. కొర్రీలు పెట్టేది ఒకేసారి పెట్టండి, 2-3 సార్లు పెట్టొద్దని మేడం గారు యాక్చువల్గా ఏం చేశారు. వాళ్ళు ఏ ఊరు, గుంటూరు ఉంటే గుంటూరు, విజయవాడ ఉంటే విజయవాడ, తెనాలి ఉంటే తెనాలి, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు జనైన్ అయితే ఆ ఊర్లోనే వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చేటట్టుగా, లేదు వాళ్ళకి టిట్కో ఇళ్ళుగా తీసుకుంటామంటే ఇచ్చేటట్టుగా చేయండి అని రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి
ఎవరైతే ల్యాండ్స్కి మేము అలాట్ చేసామో వాళ్ళందరూ కూడా క్లారిటీ ఉంటుంది, కట్టుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. రేపు మార్నింగ్ 7 గంటలకు యాక్చువల్గా జంగిల్ క్లియరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ టెండర్ అయిపోయింది. ఆ టెండర్ రేపు మార్నింగ్ 7 o'clock జంగిల్ క్లియరెన్స్ వర్క్ స్టార్ట్ అవుతుంది. 1 monthలో అది క్లియర్ అయ్యేటట్టుగా 58,000 ఎకరాలు అది మొత్తం ఏరియా, 58,000 ఎకరాలు. కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం. దానికి కూడా ఒక 3 నెలల టైం, ఒక ఆలోచనలు ఉండే, ఇవన్నీ ఆలోచిస్తా తెలియజేస్తాం. దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం. ఏవి ఆథరైజ్డ్, ఏవి అనాథరైజ్డ్ అనేది ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ఆథరైజ్డ్ దానికి రిజిస్ట్రేషన్కి వస్తే రిజిస్ట్రేషన్ చేయొద్దని చెప్పబోతున్నాం. అందువల్ల ఎవరైనా ఒక లేఅవుట్లో ప్లాట్లు కొనదలుచుకుంటే క్లియర్ కట్గా అది ఆథరైజ్డ్ అనాథరైజ్డ్ తెలుసుకొని కొనండి. దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుందా. అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం. అనాథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని. ఆ అనాథరైజ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వదలుచుకున్నాం. వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను. త్వరలో ఫైర్ మినిస్టర్ గారితోను, తర్వాత సెస్ వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ తీసుకొస్తే మా యొక్క అధికారులు కూడా తీసుకొస్తే ఈ నెలాఖరు లోపల దాని మీద డిబేట్ చేసి డిస్కస్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సరళీకృతం చేస్తూ, బట్ అట్ ది సేమ్ టైం అదేవిధంగా ఈ బిల్డర్స్ అసోసియేషన్లు ఉన్నాయి, వాళ్ళకు కూడా చెప్పాను, మీకు ఇండియాలో ఉండే అన్ని అసోసియేషన్ టచ్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా అక్కడ ఎలా జరుగుతుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంది. ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ 2014-19 దాకా ఆన్లైన్ ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ఒకటి నాలా ట్యాక్స్ విషయం, ఒకటి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, ఒకటి ఓపెన్ ల్యాండ్ కాస్ట్ గురించి, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంటు, ఎయిర్పోర్టు, అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్సు, అదేవిధంగా టీడీఆర్ బాండ్స్, ఈ లేబర్ చెస్, షార్ట్స్ ఎవరు అతిక్రమించినా దాని మీద స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. అంతేకాకుండా ఈరోజు సమస్యలు చూపించారు. ఒకటి ఏంటంటే ఆన్లైన్ అప్రూవల్ అన్నీ బాగానే ఉన్నాయి, మళ్ళీ అది అప్రూవ్ అయిన తర్వాత ఈసీ తీసుకురమ్మంటున్నారు, ఈసీకి పరిగెత్తాల్సి వస్తుంది, ఫైర్ తెమ్మంటున్నారు, ఫైర్. ఇవన్నీ కూడా ఇంటర్లింక్ చేయడానికి ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారితో డిస్కస్ చేశాను. త్వరలో ఫైర్ మినిస్టర్ గారితోను, తర్వాత సెస్ ఆథరైజ్డ్ మీరు కొనుక్కుంటే ఇబ్బంది పడతారని ఆ అనాథరైజ్ లేఅవుట్ యొక్క సర్వే నెంబర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇవ్వదలుచుకున్నాం. అలా దాన్ని స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేస్తుందా. అదేవిధంగా లేఅవుట్స్ ఎక్కడైతే అనాథరైజ్ చేస్తున్నారో ఆ అనాథరైజ్ చేసే లేఅవుట్స్ని మేము పబ్లిక్గా టీవీల ద్వారా పేపర్ల ద్వారా తెలియజేయబోతున్నాం. వాళ్ళ డిపార్ట్మెంట్తో మా యొక్క ఆన్లైన్ ఇంటిగ్రేట్ చేస్తాం. ఇంటిగ్రేట్ చేయటం వల్ల మళ్ళా వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి పోయి సర్టిఫికేట్లు తీసుకురాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ అయితే ఆటోమేటిక్గా జనరేట్ అయ్యేటట్టుగా సులభతరం చేయడానికి ఆల్రెడీ ఐటీ వాళ్ళతోనూ కాబట్టి దాంట్లో చూసుకొని కొనుక్కునే విధంగా చేస్తాం. దానికి కూడా ఒక 3 నెలల టైం, ఒక ఆలోచనలు ఉండే, ఇవన్నీ ఆలోచిస్తా తెలియజేస్తాం. దానికి కూడా ఒక సిస్టమ్ తీసుకొస్తాం. ఏవి ఆథరైజ్డ్, ఏవి అనాథరైజ్డ్ అనేది ఆన్లైన్లో ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి రోజుల్లో జంగిల్ క్లియరెన్స్ అయ్యి
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. చింతల ప్రాజెక్టు జలహారతిలో పెదకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదయం ప్రాజెక్టుకు చేరుకొని జలహారతిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో పాటు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొంటారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో 10వ జయంతి చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ముందుగా చేనేత కార్మికులు నేసిన బట్టలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ 10th నేషనల్ హ్యాండ్లూమ్ డే అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లాలో అన్ని చేనేత కార్మికులు, అదేవిధంగా మగ్గం నేత కార్మికులు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. అందరి యొక్క నినాదం ఒకటి, చేనేత మగ్గం వద్దు మరం మగ్గం వద్దు అనే కార్యక్రమాన్ని చేపట్టి మరి ఎప్పుడు కూడా గాంధీ గారు ఉన్నప్పటి నుంచి కూడా చేనేత వస్త్రాలు వాడండి, చేనేతతో తయారు చేసిన లుంగీలు కానీ, టవల్స్ కానీ, అదేవిధంగా చేతి సంచులు కానీ ఇవన్నీ వాడాలని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం అనే కార్యక్రమంలో కూడా మనం చేనేత వస్తువులు, సంచులు, అదేవిధంగా బ్యాగులు వాడమని కూడా మరి నినాదం చేయడం జరిగింది. మరి చేనేత వర్గాలకి పూర్తిగా అండగా ఉండటానికి నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చేనేత వర్గాలకు అండగా ఉండి వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి, అదేవిధంగా వాళ్ళ పిల్లలకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం కానీ, కార్పొరేట్ విద్య అందజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చీరాల్లో పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది చేనేత వర్గాల కోసం మద్దతుగా. అదేవిధంగా మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు కూడా చేపట్టడం జరిగింది. మరి చేనేత వర్గాలకి, కార్మికులకి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి ఉమ్మడి ప్రభుత్వం మాటిస్తుంది. మరి కార్యక్రమానికి పల్నాడు జిల్లా డిఆర్ఓ గారు, అదేవిధంగా కార్యకర్తలు, నాయకులు, మరి చేనేత కార్మికులు అందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు తెనాలిలో బాలాజీరావు పేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్ పానీపూరి కార్నర్ నడుపుతున్న మేఘావత్ చిరంజీవికి న్యూఢిల్లీలో ఈ నెల 15 నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. తెనాలి బాలాజీరావు పేటలో చిన్న పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాను. నా పేరు మేఘావత్ చిరంజీవి. నాకు పిఎం స్వామి ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు. ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. నన్ను స్టేట్ వైడ్లో ఒక్కడిగా ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేయటం మూలన అది కూడా సంతోషకరంగా ఉంది. నన్ను చూసి ఇంకోళ్ళు ఇన్స్పైర్ అవుతారేమో అని. పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన పెదకురపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరియు జగ్గైపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య మరియు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుండి భారీ వరద నీరు 5 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు ఇన్ఫ్లో 3,71,086 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 1,06,263 క్యూసెక్కులు, నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు, ప్రస్తుత నీటి మట్టం 33.05 టీఎంసీలు. కోటి 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 అడ్డాలే కోటి 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 శ్రీ పులిచింతల ప్రాజెక్టు నివాసేన దుర్గా దేవతా సన్నిధౌ ఆస్మిన్ వర్తమాన వర్తిష్యమాన వ్యవహారిక చాంద్రమానేన
क्रोधीनाम संवत्सरतरङ्गस्यानां श्रावणमासन्यां तदङ्ग्या तदिया तिथियां तदङ्गस्या वधा सुभयोग सुभकर्ण सुमनक्षत्रे मुर्चे द्विष्टामस्यां सुभदो मम पालक्षार्थं यजमानस्य नाम गोत्रोभ्य नामकरणे కోటి అనుకోండి సార్ పంతులు గారిని కొంచెం సరే వెనక్కి మమ ఉపాధిక్షార్థం క్షేమ ధైర్య విజయ అభయ ఆరోగ్య ధన ధాన్య వస్తు వాహన వంశ గోత్ర అభివృద్ధి రాజ్యకాంక్ష అధికారకాంక్ష శ్రీ దుర్గా దేవతాభ్యో నమః ఆత్మ నమస్కారాన్ని సమర్పయామి. ఓం సుముఖో సుప్రీతో వరదో భవ ధ్యాయించ నవగ్ర దేవతానుకూల్యత విచిత్తం మహాగ్రామది అనుకూల్యత ఫలసిద్ధిరస్తు పూర్ణకుంభేనాత్మ నమస్కారం. ఈ రెండు పట్టు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లాలో గంజాయి నియంత్రణలో దూకుడు పెంచిన పోలీస్ యంత్రాంగం. ఫిర్యాదుల కొరకు టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించి ప్రత్యేక పోస్టర్ని విడుదల చేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా 10వ జాతీయ చేనేత దినోత్సవం. చేనేత కార్మికులు నేసిన బట్టలను సందర్శించిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ఎమ్మెల్యే భాష్యం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ తాతయ్య మరియు కార్యకర్తలు. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.